చిరంజీవి గారు చాలాసార్లు కలిసాను. చిరంజీవి గారితో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ చేశాను. 4 గంటల యాడ్ ఫినిష్ చేసాం. ఒక 8 గంటల టైం తీసుకొని అది కూడా నేను 4 అవర్స్లో చేసేసాను. డబ్బింగ్ వెళ్ళినప్పుడు కూడా చిన్న యాడ్ ఫిల్మ్ నేను డబ్బింగ్ చెప్పించాను. అసలు నా డబ్బింగ్లో ఇంత ఇన్వాల్వ్ అయిన డైరెక్టర్ ఈ మధ్యకాలంలో చూడలేదు. ఆయన పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను ఎక్కడ చెప్పలేదు, సందర్భం రాలేదు కాబట్టి. చిరంజీవి గారితో నా సినిమా ప్రాసెస్లో ఉంది. ఈ సినిమా కొంచెం అనుకున్నాను డిలే అవడం మూలంతో నేను ఫ్యాంటాస్టిక్. ఖచ్చితంగా మెగాస్టార్తో ఒక రౌడీ అల్లుడు, ఒక దొంగ మొగుడు, ఒక గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేసి తీరుతాను. 100% థ్యాంక్ యూ. తర్వాత మీరు మైదానం చలంగారి మైదానం చేద్దాం అనుకుని ఎందుకు ఆగిపోయారు? అమాయకత్వమే ఆభరణంగా ధరించి ఇండస్ట్రీకి వచ్చిన హరీష్ అది. నేను ఆలోచన. పుస్తకాలు బాగా చదవడం మూలంగా ఎండమూరి గారి ప్రేమ, చలంగారి మైదానం, ఎండమూరి గారి ఆనంద బ్రహ్మ వీటిని సినిమాలకు తీద్దాం వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత కళాత్మకమైన ఇండస్ట్రీ అయినా సరే వ్యాపారం ఏంటి, బిజినెస్ ఏంటి, ఎలాంటి సినిమాలు ఏంటి, ఎందుకు చూస్తారు, ఏ సెంటర్ ప్రేక్షకులు మనం సర్వ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. దానికి ఒక ఫ్లాప్ భరాయించాల్సి వచ్చింది. మిరపకాయ నుంచి గేర్ షిఫ్ట్ అయింది. అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి ఒక సాహితీ సమగ్రత కాకపోయినా, నేపథ్యం కాకపోయినా అట్లీస్ట్ సాహితీ వాసనలు, సాహితీ పరిమళాలు కాస్త అక్కడో ఇక్కడో చిన్న స్ప్రే చేసుకున్నట్టు పూసుకొని వచ్చిన ఒక అబ్బాయి షాక్ లాంటి సినిమా తీసిన తర్వాత షాక్, మధురం మధురం ఇలాంటి పాటలు ఇంత క్లాస్గా ఉన్న సినిమా నుంచి కట్ చేస్తే మిరపకాయ అని టైటిల్కి వచ్చినప్పటి నుంచి ఐ అండర్స్టూడ్ ద డైనమిజం ఆఫ్ సినిమా.